ప్రత్యేక రాష్ట్రం కావాలి ఆంధ్ర ప్రాంతానికి కానీ రాయలసీమ ప్రాంతానికి కానీ అని గతంలో ఉద్యమాలు కూడా చేసినటువంటి మనిషిని నేను. ఇది మంచి సందర్భమేమో, మంచి సమయమేమో ప్రత్యేక ఆంధ్ర సాధించుకోవటానికి అనే ఉద్దేశంతో నేను ఒక స్టెప్ ముందుకు వేసి బయటికి రావడం కూడా జరిగింది. కారణం ఏంటంటే ప్రత్యేక ఆంధ్ర రావాలంటే ప్రత్యేక తెలంగాణ రావాలి. ప్రత్యేక తెలంగాణ రావాలంటే ఒక్క తెలంగాణ వాళ్ళు ఒక్కళ్ళే కోరుకుంటే వచ్చేది కాదది. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కూడా కోరుకోవాలి. అందుకని ఆంధ్ర ప్రాంతంలో అనేకమైనటువంటి అపోహలు ఉన్నాయి. వీళ్ళు కొంతమంది అయితే సమైక్య రాష్ట్రం కావాలని కోరుకుంటున్నారు, కొంతమంది ఏమో ప్రత్యేక ఆంధ్ర కావాలని కోరుకున్నా హైదరాబాద్ విషయం ఏంటో తేలాలని చెప్పి కొంతమంది అంటున్నారు. కొంతమంది అయితే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కావాలని కోరుకుంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇలా డివిజన్ ఉంటే ఇక్కడ ప్రత్యేక తెలంగాణ రాకపోవచ్చు, తద్వారా ప్రత్యేక ఆంధ్ర కూడా రాకపోవచ్చు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఈ సమయంలో మనం ఆంధ్రలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా మన ప్రత్యేక ఆంధ్ర ఏర్పడటం అనేటువంటిది మనకు లాభమే కానీ నష్టం కాదు. మనం ఎక్కువగానే లాభపడతాం దానివల్ల అని వాళ్ళందరికీ కూడా ఒప్పించి కన్విన్స్ బాధ్యత అవసరం ఉందేమో అని. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఐ న్యూస్. చంపుతాం, మేము చెప్తాం. ఎదురా కోడి చేయమని కాదు పో. ఓపెన్ కట్ మార్నింగ్. నేను మదన్. వార్తాపత్రికా లోకంలో విషంపజేసే ఐక్యఫేకు స్వాగతం. జగన్ కి ఢిల్లీ పిలుపు వచ్చిందని, ఆయన ఢిల్లీ వెళ్తున్నారని ఒకటి, తెలంగాణ ఇప్పట్లో వస్తుందనే నమ్మకం లేకనే ఈ ఫ్రీజోన్ మీద ఆయన సీఎం అయ్యండి. ఒక సెక్యూరిటీ ల్యాబ్స్ అక్కడ బాగా కనిపించింది.
గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను రవిశంకర్ వెళ్ళ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిమ్స్ దగ్గర ఉద్రిక్తత, లోనికి చొచ్చుకు వెళ్లేందుకు విద్యార్థుల యత్నం. ఆందోళన ఉధృతం చేసేందుకు టీఆర్ఎస్ వ్యూహం, 2 రోజుల తెలంగాణ బంద్ కి పిలుపు. తెలంగాణపై మినిస్టర్స్ డైలామా, సోనియాపైనే భారం వేసిన నేతలు. టెస్ట్ కాపాడేందుకు సంగక్కర ఒంటరి పోరు, విజయం వైపు దూసుకెళ్తున్న టీమిండియా. గ్లోబలైజేషన్ ప్రారంభమైన తర్వాత ప్రపంచమంతా ఒక కుగ్రామమే అయింది. వ్యాపారపరంగా అన్ని దేశాల మధ్య ఉన్న వాణిజ్య సరిహద్దులు తొలగిపోయాయి. విదేశాలతో వ్యాపారం పెరిగే కొద్దీ విదేశీ మార్గద్రవ్యానికి సంబంధించిన నిబంధనలు కూడా కఠినతరం కావడం ప్రారంభమైంది. చాలా సంక్లిష్టంగా మారిన నిబంధనలతో భారీ కార్పొరేట్ కంపెనీలు కూడా తలలు పట్టుకుంటున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఏ దేశ అభివృద్ధి అయినా ఆ దేశ వ్యాపార కార్యకలాపాలపైనే ఆధారపడి ఉంటుంది. గతంలో దేశీయ వ్యాపారంపైనే దృష్టి నిలిపిన కంపెనీలు గ్లోబలైజేషన్ నేపథ్యంలో విదేశీ వాణిజ్యంపై గురిపెట్టాయి. దీంతో అన్ని దేశాల ఎగుమతులు దిగుమతులు భారీ స్థాయిలో విస్తరించడం మొదలైంది. ఈ పరిస్థితుల్లో వివిధ దేశాలతో కార్పొరేట్ సంబంధాలు ఊహించినంతగా పెరిగాయి. అదే స్థాయిలో ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా పెరిగింది. దీంతో ఫారిన్ ఎక్స్చేంజ్ ను మేనేజ్ చేయడానికి ఆర్బీఐ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ను ప్రవేశపెట్టింది. అయితే దీనిలోని నిబంధనలు చాలా కఠినంగా ఉండడంతో పాటు చాలా కాంప్లికేటెడ్ గా ఉన్నాయి. అయితే ఇటీవలే ఈ నిబంధనలను కొంతవరకు సడలిస్తున్నట్టు ఆర్బీఐ తెలిపింది. కానీ ఆర్బీఐ మార్చాలనుకుంటున్న నిబంధనలు మరింత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేలా ఉన్నాయనేది నిపుణుల అంచనా. ఇప్పటికే చిన్న చిన్న తప్పిదాలకు కార్పొరేట్ కంపెనీలు 3 రెట్లు పెనాల్టీ కట్టాల్సి వస్తోంది. అంటే 10 కోట్ల రూపాయలకు 30 కోట్ల రూపాయల ఫైన్ కట్టాలన్నమాట. ఈ పరిస్థితుల్లో ఈ యాక్ట్ పై దేశవ్యాప్తంగా చర్చ కూడా ప్రారంభమైంది. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో జరిగిన ఫెమా సదస్సుకి వందలాది మంది చార్టర్డ్ అకౌంటెంట్స్, కంపెనీ సెక్రటరీలు హాజరయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కార్పొరేట్ ప్రపంచానికి అత్యంత కీలకమైంది ఫెమా యాక్ట్. అయితే ఎంతో అనుభవం గల వారికి కూడా ఓ పట్టాన్ని అర్థం కాకుండా తయారయ్యాయి ఫెమా నిబంధనలు. ఈ యాక్ట్ లో ఉన్న కీలక అంశాలు, ఆర్బీఐ మార్చాలనుకుంటున్న అంశాలు మొదలైన వాటిపై చర్చించడానికి మన స్టూడియోలో ఉన్నారు. మనతో సౌత్ ఇండియాలోనే టాప్ ఫెమా ఎక్స్పర్ట్ లో ఒకరైన పివిఆర్ రాజేంద్ర ప్రసాద్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ రాజేంద్ర ప్రసాద్ గారు. అసలు ఫెమా యాక్ట్ అంటే ఏంటి? ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది ఇది 1/6/2000 నుంచి వచ్చిందండి. ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ప్రథమ కర్తవ్యం ఏంటంటే ఇండియాలోకి వచ్చే ప్రతి ఇన్వెస్ట్మెంట్, ప్రతి రెమిటెన్స్ ఎట్లా రావాలి, దానికి సంబంధించిన నిబంధనలు, అట్లాగే ఇండియాలో ఉన్న ప్రతి వాళ్ళు బయట ఇన్వెస్ట్మెంట్ కనుక చేసేటట్టయితే విదేశాల్లో దానికి సంబంధించిన నిబంధనలు, ఇవన్నీ కలిసినటువంటి చట్టం ఇది ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. ఈ చట్టం పరిధిలోకి మనం విదేశాలకు వెళ్తున్నప్పుడు మనం జేబులో తీసుకెళ్లే డాలర్స్ దగ్గర నుంచి, విదేశాల నుంచి వస్తున్నప్పుడు మనం తీసుకొచ్చే ప్రతి వస్తువు, ప్రతి కరెన్సీ దగ్గర నుంచి ఈ చట్టంలో ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు అని ప్రతిదాని గురించి నిబంధనలు రాసి ఉన్నాయండి. ఈ నిబంధనలన్నీ క్రోడీకరించిన చట్టమే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. అంటే సాధారణంగా ఇక్కడ నుంచి మన వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఎవరైనా సరే అక్కడ నుంచి బంగారం కానీ మనీ కానీ అక్కడ నుంచి తీసుకొస్తూ ఉంటారు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి. అంటే ఈ ఫెమా యాక్ట్ ప్రకారం ఎటువంటి నిబంధనలు ఉన్నాయి దీనిలో? ఇక్కడి నుంచి ఈ ఫెమా యాక్ట్ బేసికల్ గా ఈ నిబంధనలు 2 రకాలుగా పెట్టారండి. ఒకటి, డబ్బులు ఇండియాలోకి ఎట్లా తీసుకురావచ్చు, రెండోది ఎంత తీసుకురావచ్చు. డబ్బులు తీసుకురావడానికి త్రూ ప్రాపర్ బ్యాంకింగ్ ఛానల్స్ నాన్ రెసిడెంట్స్ అవుట్ సైడ్ ఇండియా నుంచి ఇండియాలోకి ఎంతైనా డబ్బులు తీసుకురావచ్చు. కాకపోతే ఆ తీసుకొచ్చిన డబ్బుని ఎట్లా ఉపయోగిస్తారు, దేనికి ఉపయోగించవచ్చు, దేనికి ఉపయోగించకూడదు అన్న వాటి మీద నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి నాన్ రెసిడెంట్స్ ఇండియాకి గనక వస్తున్నప్పుడు ఒక $50,000 గనక తీసుకొస్తే క్యాష్, $10,000 కంటే $5,000 కంటే ఎక్కువ క్యాష్ ఉన్నా, $10,000 అన్నీ కలిపి క్యాష్ ప్లస్ ట్రావెలర్ చెక్స్ కలిపి కనుక ఎక్కువ ఉంటే వీళ్ళు ఎయిర్పోర్ట్ లో ఒక సిడిఎఫ్ ఫామ్, కరెన్సీ డిక్లరేషన్ ఫామ్ అనేటువంటి ఫామ్ ని ఇచ్చి కస్టమ్స్ వాళ్ళ చేత ముద్ర వేయించుకుని అప్పుడు డబ్బులు తీసుకుని రావచ్చు. వీళ్ళు క్యాష్ తీసుకొచ్చే పద్ధతి అయితే.
అట్లా కాకుండా వాళ్ళు బ్యాంకు ద్వారా కనుక పంపించేటట్టయితే ఎంత డబ్బైనా ఇండియాకి తీసుకురావచ్చు. ఇండియాలో కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేకమైన అవకాశాలు పెట్టిందండి. వాళ్ళు నాన్ రెసిడెంట్ డిపాజిట్స్ అని పెట్టుకోవచ్చు, నాన్ రెసిడెంట్ అకౌంట్స్ లోకి ఓపెన్ చేసుకోవచ్చు. అంటే మనతో మాట్లాడడానికి ప్రస్తుతం ప్రదీప్ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారండి. ప్రదీప్ గారు మాట్లాడండి. ప్రదీప్ గారు మాట్లాడండి రాజేంద్ర ప్రసాద్ గారితో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మా బ్రదర్ యుఎస్ లో స్టే చేస్తున్నారండి. అతను ఇక్కడ హౌస్ లేకపోతే అపార్ట్మెంట్ పర్చేజ్ చేద్దామండి. అయితే వాళ్ళకి ఇక్కడ ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా అప్రూవల్స్ కానీ లేకపోతే ఆర్బీఐ నుంచి ఏమన్నా అప్రూవల్స్ తీసుకోవాల్సి ఉంటుందండి? ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలండి దీని గురించి? అవును, కరెక్ట్, మంచి క్వశ్చన్ అడిగారండి. నాన్ రెసిడెంట్స్ అంటే మన ఇండియన్ పౌరులు, ఇండియన్ సిటిజన్షిప్ ఉన్న పౌరులు విదేశాల్లో కనుకుంటే అటువంటి వారు కానీ ఇండియన్ సంతతికి చెందిన వాళ్ళు, వీళ్ళని ఫెమా యాక్ట్ లో పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటారు. వీరు విదేశాలకు వెళ్లి అక్కడ పౌరసత్వం తీసుకున్నప్పటికీ మన ఇండియాతో లింక్ ఉన్నవాళ్ళు, వాళ్ళ తండ్రి కానీ తాతగారు కానీ ఇండియాలో సిటిజన్ అయి ఉన్నవాళ్ళు, వీళ్ళిద్దరు ఇండియాకి వచ్చి ఎటువంటి ప్రాపర్టీస్నైనా కొనొచ్చు. కాకపోతే 3 రకాల ప్రాపర్టీస్ని కొనకూడదని నిషేధం విధించారు. 1 అగ్రికల్చరల్ ల్యాండ్స్, 2 ఫామ్ హౌసెస్, 3 ప్లాంటేషన్ ప్రాపర్టీ. ఈ 3 తప్పితే ఇందాక వీరు ప్రదీప్ గారు అడిగినట్టుగా అపార్ట్మెంట్ కానీ ఇల్లు కానీ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ మన భారత పౌరులు విదేశాల్లో ఉన్నవాళ్ళు కాకపోయినా మన ఫారెన్ విదేశ పౌరసత్వం తీసుకున్నప్పటికీ మన భారత సంతతికి చెందిన వారైతే వీళ్ళు వచ్చి కొనుక్కోవచ్చు. దీనికి ఎటువంటి అభ్యంతరం లేదు. అంటే పివిఆర్ గారు, ముఖ్యంగా ఈ 3 ప్రాపర్టీస్ ని కొనకూడదని నిబంధనలు పెట్టడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుందంట? ఈ 3 ఫస్ట్ ఒకటి అగ్రికల్చర్ అండి. అగ్రికల్చర్ అన్నది ఇది ఒక పెద్ద అంశం. ఇది ఒక చర్చనీయాంశన అంశం. ఇందులో ఇది స్టేట్ సబ్జెక్ట్, ఇది సెంట్రల్ సబ్జెక్ట్ కాదు, స్టేట్ గవర్నమెంట్స్ కి సంబంధించిన సబ్జెక్టు. ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ మనందరం కలిసి ఒక చట్టాన్ని ఇండిపెండెన్స్ రాగానే మనం రాసుకున్నటువంటిది, ఓన్లీ సన్స్ ఆఫ్ సాయిల్, ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే అగ్రికల్చర్ ల్యాండ్ కొనొచ్చు అని. ఈ చట్టాలు స్టేట్ గవర్నమెంట్ చట్టాల రీత్యా ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే నాన్ రెసిడెంట్స్ ఇక్కడ అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనడానికి ఎటువంటి పర్మిషను లేదు. ఇది నాన్ రెసిడెంట్స్ అందరూ కూడా చాలా బాగా తెలుసుకోవాల్సిన విషయం. కొంతమందికి అభిప్రాయం ఏముందంటే ఇండియన్ సిటిజన్షిప్ ఉండి ఇండియన్ పాస్పోర్ట్తో కనుక బయట ఉండేవాళ్ళు ఇండియాలో అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనొచ్చు అన్నది సాధారణంగా ఒక థాట్ ఉందండి. అది కరెక్ట్ కాదండి. నాన్ రెసిడెంట్స్ ఎవరైనప్పటికీ ఇండియన్ సిటిజన్స్ అయినా ఇండియన్ సిటిజన్స్ కాకపోయినా వారు అగ్రికల్చర్ ల్యాండ్స్ కానీ ఫామ్ హౌసెస్ కానీ ప్లాంటేషన్ ప్రాపర్టీ కానీ కొనకూడదు. అయితే మన దేశంలో ఇటువంటి 3 రకాల ప్రాపర్టీస్ కొనకూడదనే నిబంధనలు ఉన్నాయి. అయితే మన వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళి అక్కడ రెస్టారెంట్లు, కంపెనీస్, సంస్థలు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు. అక్కడ ఎటువంటి నిబంధనలు ఉన్నాయి? అది కరెక్ట్, చాలా కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. బయట మన దేశం నుంచి మీ క్వశ్చన్ ఇంకొంచెం నేను ఎక్కువ చేసి చెప్తాను. మీరు అడిగిన దాంట్లో బయటకు వెళ్ళి రెస్టారెంట్స్ పెట్టచ్చా, బయటికి వెళ్ళి వేరే వ్యాపారాలు చేయొచ్చా, బయటికి వెళ్ళి అగ్రికల్చర్ ల్యాండ్ కొనొచ్చా? మన ఇండియాలో ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళి అగ్రికల్చర్ ల్యాండ్ కొనొచ్చండి. ఏ దేశం అయితే దాన్ని పర్మిషన్ ఇచ్చి కొనొచ్చని అంటుందో ఆయా దేశాల్లో మనం ఇక్కడి నుంచి వెళ్ళి అగ్రికల్చర్ ల్యాండ్స్ కొనొచ్చు. దీని గురించి కూడా రీసెంట్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ అని తీసుకొచ్చారు. దాని ప్రకారంగా ఎంతైనా తీసుకుని వెళ్ళి $2 లక్షల వరకు సంవత్సరానికి బయటికి తీసుకుని వెళ్ళి మనం ఉపయోగించవచ్చు. ఓకే అండి, మనతో మాట్లాడడానికి మరో కాలర్ లైన్ లో ఉన్నారండి. సుబ్బారావు గారు హైదరాబాద్ నుంచి. మాట్లాడండి సుబ్బారావు గారు. హలో, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి. నాది 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, చెప్పండి. అమెరికా నుంచి మనకి డాలర్స్ మామూలుగా వస్తుంటాయి. నేను సీనియర్ సిటిజన్ ని, ఒక 10 లక్షల రూపాయలు ఇక్కడి నుంచి అమెరికా పంపించాలంటే మా పిల్లలకి వాట్ ఈస్ ది ప్రొసీజర్? సుబ్బారావు గారు, ఇక్కడి నుంచి ప్రతి భారతీయ పౌరుడికి $2 లక్షల వరకు ప్రతి సంవత్సరం పంపించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక స్కీమ్ తీసుకొచ్చారండి. ఆ స్కీమ్ పేరు లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్. ఆ స్కీమ్ క్రింద మీ అబ్బాయి గారికి కానీ అక్కడ